80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు బంధనం చేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం దేశభక్తి నినాదాలతో సందడిగా సాగింది. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 8వ స్వాతంత్ర దినే పండుగ వాతావరణంలో జరుపుకున్నటువంటి ప్రతి భారతీయుడికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మల్కాజ్గిరి కాంగ్రెస్ కుటుంబం తరఫున యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి భారత పౌరునికి శుభాకాంక్షలు మల్కాజ్గిరి కాంగ్రెస్ కుటుంబం తరఫున. స్వాతంత్ర దినోత్సవం యొక్క వేడుకలను మా అల్వాల్ సర్కిల్ లోపల నిర్వహించుకోవడానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డైనమిక్ లీడర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మా మైనంపల్లి హనుమంతరావు అన్న గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేసినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల, మాజీ కార్పొరేటర్ జితానాథ్ గారి ఆధ్వర్యం లోపల, మరియు మా జిల్లా కమిటీ యొక్క సభ్యులు, స్టేట్ కమిటీ సభ్యులు, మళ్ళీ గాంధీ భవన్ యొక్క నుంచి నామినేటెడ్ అయినటువంటి సభ్యులు, తర్వాత ఈ పిలుపును పురస్కరించుకొని విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవం అంటే ఈరోజు గల్లీ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడేటటువంటి విధానంగా ప్రతి వాడ లోపల, ప్రతి గ్రామం లోపల, ప్రతి కార్యాలయం లోపల, ప్రతి కూడలి లోపల మువ్వన్నెల జెండాను ఎగరేస్తూ ఉన్నాం. ఇది ఎగరేసేటటువంటిది 15వ ఆగస్టు 1940 మనకు స్వాతంత్రం వచ్చిందంటే, స్వాతంత్రం కంటే పూర్వం మనకు ఎంతోమంది గొప్ప నాయకులు త్యాగాన్ని వాళ్ళు చేసి వాళ్ళ యొక్క అంకిత భావంతో బాధ్యతాయుతంగా వాళ్ళ కుటుంబాలను వదిలేసి ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిర్రు. ఈ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పి గుర్తిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. 80వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.